ఈ సెలబ్రేషన్స్ చాలా అద్భుతంగా అమోఘంగా జరిగింది. దేవుడు మంచి అద్భుతమైన వాక్యం ఇచ్చాడు. ఎలా ఉంటుందో తెలియదు కానీ కలవర క్రిస్మస్ సంబరాల మటుకు ఇక్కడ ఖచ్చితంగా పరలోకం ఉన్నట్టే ఉంటుంది. మన ఒంగోలులో ఎంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు కలవర టెంపుల్లో జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. గుడివాడ పట్టణంలో జరిగినటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా అద్భుతంగా ఆనందకరంగా జరిగింది. బాగా జరిగింది. కన్నుల పండగలా జరిగింది నంబూరులో క్రిస్మస్. కాకినాడలో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ కన్నీ విని ఎరుగని విధంగా అద్భుతంగా జరిగింది. నిజంగా ఎంత అద్భుతకరం అంటే దేవుని మహిమంతా ఇక్కడే ఉన్నట్టు నాకైతే అది మాటల్లో చెప్పలేము. ఆయన నామానికి ఎంత స్తుతి. చాలా 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 బాగా జరిగింది గ్రాండ్ క్రిస్మస్. కిట్ గాని డాన్సులు అన్ని బాగా జరిగాయి. దేవుడు ఎలా జన్మించాడు అనే దాని గురించి బాగా వివరంగా చూపించారు స్కిట్ ద్వారా. చుట్టుపక్కల గ్రామాలు అనేక గ్రామాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. స్వచ్ఛందంగా ఇంతమంది జనాలు నీ దేవుడే తీసుకొచ్చారు. ముఖ్యంగా సతీష్ కుమార్ గారు చెప్పిన వాక్యం అయితే ప్రతి ఒక్కరికి పళ్ళెములలాగా లోపలికి దించుకుని వెళ్ళి తన తప్పులు తెలుసుకొని ఇక నుంచి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మార్గం ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ఆయన ప్రసంగంలో తేటతెల్లగా కనపడింది. తెల్లోళ్ళు కావచ్చు, నల్లోళ్ళు కావచ్చు, ఆడోళ్ళు కావచ్చు, మగోళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, ఏ ఖండమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, పల్లి కావచ్చు, ప్రాంతం కావచ్చు, పట్టణం కావచ్చు, ప్రదేశం కావచ్చు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త ఏమిటది? లోకరక్షకుడు లోకాన్ని రక్షించటానికి ఈ భూమి మీదకు వచ్చేశాడు. మనల్ని ప్రాణంగా ప్రేమించిన ఆ పరమ తండ్రి సర్వ సృష్టికర్త అయిన యేసు గ్రాండ్ క్రిస్మస్ చాలా అద్భుతంగా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. అనేక మంది జనాలు తండోపతండాలుగా రావడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే దైవ సేవకులను ఆయన ప్రేమించినటువంటి ఆ విధానం చూస్తే ఆ పాస్టర్స్ కి వారికి గిఫ్ట్లు ఇవ్వటం, ఆదరించడం, లేకపోతే వారిని ప్రేమించడం, వారికి సరైన సూచనలు దేవుని వారి ద్వారా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. దేవుని ప్రేమ మామూలుగా చెప్పడం కాకుండా క్రియల్లో ఆయన చేసి చూపించడం అది మాకు చాలా ఆనందకరంగా ఉంది. క్యాండిల్ లైట్ సర్వీస్ భూలోక స్వర్గం దిగి వచ్చినట్టు కనపడింది మాకు ఇక్కడ. క్యాండిల్ సర్వీస్ నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. పరలోకంలో వెలుగు వల్లే ఇక్కడ ఆ వెలుగును మేము చూసాము. నశించిపోతున్న ప్రతి ఆత్మ కూడా రక్షించబడి ఆయన రాజ్యంలో చేర్చబడటానికి వాళ్ళు చాలా మంది కూడా చేతులెత్తి వారి రక్షణకు అంగీకరించారు. దేవునికే మహిమ కలుగునుగా. ఇది నిజమైన క్రిస్మస్ అంటే.